మరి దేవుడు సంకల్పించిన విధానాన్ని బట్టి జరుపుకోవడానికి ముఖ్యంగా యవనస్తుల పైన దేవుడు చెప్పిన మహాకృపను బట్టి ముందుగా దేవుని నామాన్ని స్థుతిస్తున్నాను. అలాగే ఒక కృష్ణ గురుమండల అధ్యక్షుడు వారు కూడా గౌరవ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకు కుడి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. ముఖ్యంగా యవనస్తులకి మరియు సండే శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు చాలా చక్కగా మరి యవనస్తుల ఆదివారం ఆరాధనలో మరి మనందరినీ కూడా నడిపించారు. మరి ఎన్నో సవాళ్ళు వారికి ఎదురయ్యాయి. ఈ యవనస్తుల ఆదివారం ఆరాధన జరగకుండా ఎన్నో ఆటంకాలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో అవరోధాలు వారికి ఎదురైనప్పటికీ వాటన్నిటిని అధిగమించి మరి దేవుని మహాకృపను బట్టి దేవుని సహాయంతో వారు ఈరోజు యవనస్తుల ఆదివారం ఆరాధన జరుపుకోవడం అనేది నిజంగా అభినందించవలసిన విషయము. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజు ఎలాగైతే వచ్చిన సవాళ్లను అవరోధాలను దాటుకొని యవనస్తుల ఆదివారపు ఆరాధన జరిగించడానికి వారు ఎలాగైతే ఏక మనసుతో ఏకతాటి మీద నిలబడ్డారో, అలాగే తమ జీవితాల్లో ప్రతి యవనస్తుడికి యవనస్తురాలకి ఏ ఎదురవుతాయంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో సవాళ్ళు అనేవి ఖచ్చితంగా ఎదురవుతుంది కదా. ప్రతి యవనస్తుడి జీవితంలో, యవనస్తురాల జీవితంలో సవాళ్ళు అనేవి ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటిని కూడా అంతే ధైర్యముగా దేవుల్లో ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా ప్రతి యవనస్తురాలు కూడా తమ జీవితంలో జయించిన వారు ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఈరోజు ప్రతి యవనస్తురాలు యవన బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారంటే, తమ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను దాటడంలో కొంతమంది విఫలమైపోతూ వెనకడుగులు వేసే సందర్భాల్లో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, ప్రతి యవన బిడ్డ తమ జీవితాలు ఎదురయ్యే ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను ఖచ్చితంగా వారు దేవులను అధిగమించడానికి వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అది దేని వల్ల సాధ్యమవుతుందంటే, ఒక్క దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయము వారు కలిగి ఉంటేనే ఏ సవాళ్ళనైనా ఈరోజు మనము ఎదుర్కోగలుగుతాం కదండి. యవ్వన బిడ్డల హృదయంలో వారు ఏం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా గాడ్ ఫియరింగ్ హార్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ నెసెసరీ కదా. ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయం అనేది ప్రతి ఒక్క యవన బిడ్డ జీవితంలో వారు కలిగి ఉంటే ఎటువంటి సవాళ్ళనైనా ఆత్మీయ పోరాటంలో వారు ఎదుర్కొని వారు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇందాక పాస్టర్ జ్ఞాపకం చేసిన రీతిగా దానియేలు జీవితంలో మనం చూస్తే, దానియేలు ముఖ్యంగా తన జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆయన ఆత్మీయ పోరాటంలో ముందుకే వెళ్ళారు, కానీ ఆయన వెనుదిరిగి ఎంత మాత్రం కూడా చూడలేదు. దానికి గల కారణము దానియేలు అత్యంత భయభక్తులు కలిగిన హృదయాన్ని అతను తన జీవితంలో కలిగి ఉన్నాడు కదండి. ఆహారం విషయంలో కూడా అతను ఏం పడలేదంట, రాజీ పడలేదు కదా. ఈరోజు ప్రతి యవన బిడ్డ చిన్న చిన్న విషయాల్లో సైతము ఇంతే కదా అని రాజీ పడిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ చిన్న ఆహారం విషయంలో సైతము దానియేలు ఏం పడలేదంటండి, రాజీ పడలేదు. ఖచ్చితంగా నేను దేవుని కొరకు పరిశుద్ధుడిగా ఉండాలి అని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎలా అట్టి ధైర్యంతో, అట్టి పట్టుదలతో రాజీ పడని ఆత్మీయ జీవితాన్ని అతను ఎలా జీవించగలిగాడంటే, అతడు దేవుని యందు అపారమైన భయభక్తులను కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క భయభక్తులు అందరికీ ఉండవచ్చు, కానీ దానియేలు యొక్క పరిమాణం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అపారమైన భయభక్తులు అంట. అంటే చిన్నపాటి ఆహారం విషయంలో కూడా రాజీ పడని భయభక్తులను అతను దేవుని విషయంలో చూపించాడు. రాజీ పడని ఆత్మీయ జీవితాన్ని జీవించి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అతను ముందుకు వెళ్ళాడు. అందుకని అతన్ని దేవుడు వెనుదిరిగి చూడలేగలేదు, కానీ అతను ముందుకే వెళ్ళాడంట. అంటే దేర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్ కదండి. ఖచ్చితంగా వెనుదిరిగి చూడని ఆత్మీయ జీవితంలో అతను ముందుకే వెళ్ళాడు, కానీ వెనకైతే రాలేదు. అందుకు గల కారణం ఏంటంటే, అతని హృదయంలో ఏం కలిగి ఉన్నాడంట, దేవుని ఎడల భయభక్తులు. అందుకని రైట్ ఫ్రమ్ ద యంగేజ్ టు ద ఓల్డ్ ఏజ్ అతడు దేవుని చేతిలో బహు బలంగా వాడబడ్డాడు. హల్లెలూయా. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా వాడబడిన వాడు దానియేలు. అది సాధారణమైన విషయము కాదు కదండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది మన జీవితాల్లో కొన్నిసార్లు లోపంగా ఉంటుంది. అంటే వాడబట్టం అనేది అందరూ వాడబడతారు, కానీ ఒక స్థిరత్వం అనేది వారి జీవితాల్లో చాలా మంది కలిగి ఉండదు. కానీ దానియేలును మనం చూస్తే అతని జీవితాన్ని పరిశీలిస్తే బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా దేవుని
స్థిరముగా ఏం చేయబడ్డాడంట, వాడబడ్డాడు. ఎలా స్థిరత్వాన్ని కొనసాగించగలిగాడంటే ఒక స్థిరమైన భయభక్తుల్ని అతను దేవుని పట్ల ఉంచాడు కాబట్టి అంతే స్థిరంగా దేవుడు కూడా అతన్ని ఆయన చేతిలో వాడుకున్నాడు. ఆయన పరిచయలు రాజులను శాసించేవాడుగా దానియేలు నిలవబడ్డాడు. రాజ్యాలు అంటే రాజులనే మనం చూస్తే రాజులు సైతము దానియేలు ఏం చేశారంట, భయపడ్డారు కదండి. దానియేలు ఏ మాటలు చెప్తాడా, మా భవిష్యత్తు గురించి ఏమి ప్రవచిస్తాడని రాజులు సైతము భయపడ్డారు. ఎవరికంట, దానియేలుకి. అంటే అత్యంతమైన జ్ఞానంతో దానియేలు నింపబడ్డాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అన్న రీతిగా అతడు అపారమైన భయభక్తులు దేవుని యందు కలిగి ఉండడం ద్వారా అపారమైన జ్ఞానాన్ని దానియేలుకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని యెషయా పత్రికలో మనం చూస్తే యెహోవా భయము వారికి ఏంటంట, ఐశ్వర్యము, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ ట్రెజర్ అని అయితే అంటే యెషయా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే యెహోవా భయం ఈ రోజు మనకి ఏం కలుగు చేస్తుందంటే ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది, కానీ అది మనల్ని నిష్ప్రయోజనంగా ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో ఉంచదు. ప్రతి యవ్వన బిడ్డ ఈ రోజు కలిగి ఉండవలసిన ఐశ్వర్యం ఏంటి అని అంటే వారి హృదయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. కానీ ఈరోజు యవనస్తుల హృదయంలో ఏమి లోపిస్తుందంట, దేవుని అందరి భయభక్తులు అంతకంతకు లోపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క యవన బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క యవన బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వారి హృదయంలో ఒక స్థిరమైన భయభక్తులని దేవుని పట్ల కలిగి ఉంటూ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను ఖచ్చితంగా వారు ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. ఎలాగైతే దానియేలు మిగిలిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు అందరూ కూడా ఎలాగైతే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి జయకరమైన జీవితాన్ని జీవించారో ప్రతి ఒక్క యవనస్తులు కూడా ఆ రీతిగా తమ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను దేవుని యందు భయభక్తులు, ఒక స్థిరమైన భయభక్తులు కలిగి ఎదుర్కొని జయించులాగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాట దీవించుగాక. ఆమేన్.